తాజాగా పురావస్తు శాఖ తవ్వకాల్లో కనబడ్డటువంటి ఒక అద్భుతానికి సంబంధించినటువంటి వార్త చూద్దాం. చాడా శాస్త్రి గారికి సంబంధించిన కథనాన్ని. హర్యానాలోని హిసార్ జిల్లాలోని గ్రామైన రాఖీ గర్హిలోని పురాతన ప్రదేశంలో కనుగొనబడ్డ మానవ అవశేషాలు సుమారు 8,000 సంవత్సరాల నాటివని కేంద్ర ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐతో పాటు పూణేలోని దక్కన్ కళాశాల పరిశోధకులు మరియు వివిధ బృందాలతో కలిసి ఏఎస్ఐ నిర్వహించిన 3వ దశ తవ్వకాల్లో బయటపడింది. ఈ రాఖీ గర్హి దగ్గర మొదటి దశ త్రవ్వకాలను 1997 నుండి 2000 వరకు నిర్వహించగా ఆ సమయంలో 2500 బీసీ నాటి ఉత్తర హరప్ప సంస్కృతికి సంబంధించిన ఆధారాలు కనుగొనబడ్డాయి. ఆ తర్వాత ఇదే రాఖీ గర్హి వద్ద రెండో దశ తవ్వకాలు 2006 నుంచి 2013 నిర్వహించి సేకరించిన సాక్ష్యాలకు డిఎన్ఏ పరీక్షలు నిర్వహించగా ఈ సంస్కృతి 4000 సంవత్సరాలకు పైగా ఉండవచ్చని నిర్ధారించారు. గత 2 సంవత్సరాలుగా ఏఎస్ఐ మరియు ఇతర బృందాలు 3వ దశ తవ్వకాలు నిర్వహిస్తున్నాయి. దీని గురించి వివరాలు చెప్తూ హరప్పా సంస్కృతిలో 3 భాగాలుగా ఉన్నాయి. తూర్పు హరప్ప, మధ్య హరప్ప మరియు ఉత్తర హరప్ప ఆధునిక. మునపటి 2 త్రవ్వకాల్లో మధ్య మరియు ఆధునిక హరప్ప సంస్కృతులు సుమారు 4000 సంవత్సరాల నాటి ఆధారాలు లభించాయి. కానీ ఇప్పుడు 3వ దశ తవ్వకాలు లభించిన ఆధారాలు ఈ సంస్కృతి 7000 నుండి 8000 సంవత్సరాల క్రితం నాటివని చూపిస్తున్నాయి. తుది నివేదికను మా బృందం తయారు చేస్తుందని ఏఎస్ఐ తెలిపింది. మానవ డిఎన్ఏ 8000 సంవత్సరాలు అప్పటి నుండి ఇప్పటి వరకు అలాగే ఉందని, ఇక్కడ దొరికిన మానవ అవశేషాలను చూసి డిఎన్ఏ పరీక్షల ఆధారంగా శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. ఇక్కడ ఒక పెద్ద శ్మశాన వాటికి కనుగొనబడింది. అందులో మానవ మరియు జంతువుల అవశేషాలు కూడా దొరికినాయి. ఈ తవ్వకాల్లో దొరికినటువంటి బంగారం, వెండితో సహా వివిధ లోహాల పాత్రలు, పాత వెండి మరియు రాగి ఆభరణాలు, అత్యంత అందమైన మట్టి కుండలు, ఆ కాలం నాటి డిన్నర్ సెట్ కూడా దొరికిందని ఏఎస్ఐ తెలిపింది. పడగ్గది మరియు వంటగది అనే పదాలు ఈ మధ్యనే వచ్చినవని మనం భావిస్తున్నాం. అయితే రాఖీ గర్హిలో భూగర్భంలోని అతిపెద్ద నివాసం కనుగొనబడింది. అందులో పెద్ద ప్రాంగణం, డ్రైనేజీ వ్యవస్థ కూడా కనిపించినాయి. ఆ సమయంలో 2 నుంచి 6 పడక గదులు ఇళ్లు కూడా అందుబాటులో ఉండేవని తెలుస్తోంది. ఆనాటి ప్రజల దుస్తుల ఫ్యాషన్ కూడా తెలిసింది. రంగురంగుల అరిగిపోయిన గుడ్డ, శాలువా మరియు లంగా అవశేషాలు కూడా దొరికినాయని బృంద నాయకులు చెప్పారు. ఆ పరిశోధనలో హరప్పా నాగరికత 7000 నుండి 8000 సంవత్సరాల నాటిదని బలమైన ఆధారాలు కనుగొన్నారు. ఆనాటి ప్రజలు నేట్లాగే అభివృద్ధి చెందారని ఆధారాలు చూపిస్తున్నాయని బృంద నాయకుడు శర్వాల్కర్ చెప్పారు. ప్రస్తుతం 350 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అతిపెద్ద హరప్పా ప్రదేశంగా పరిగణించబడుతున్న ఈ రాఖీ గర్హ వద్ద వెలికి తీసినటువంటి పురాతన వస్తువుల్ని ఆ సైట్కి సమీపంలో నిర్మాణంలో ఉన్న మ్యూజియంలో ప్రదర్శించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రాఖీ గర్హి హర్యానాలో కురుక్షేత్ర ప్రాంతంలో వేదాల్లో చెప్పబడిన పవిత్ర సరస్వతి నది ప్రవాహ ప్రాంతంలో ఉంది. ఆర్యులు వలస వచ్చారంటూ తప్పుడు చరిత్రను మన నెత్తిపైన రుద్దిన బ్రిటిష్ వాళ్ళు మార్క్సిస్ట్ చరిత్ర వక్రీకరించి ఈ దేశ సంస్కృతి చేసిన హాని అంతా ఇంతా కాదు.